ఈరోజు మీకెవ్వరికి తెలియని ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకనంటే అందరూ కూడా నాన్ వెజ్ అనగానే మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివి వస్తాయి. కానీ ఒట్టి తునకలతో కర్రీ వండడం అనేది చాలా తక్కువ మంది వండుకుంటారు. అది కూడా ఊర్లలో, విలేజ్లలో మాత్రమే కొంతమంది మాత్రమే వండుకుంటారు. ఆ విధంగా నేను ఈరోజైతే ఒట్టి తునకలు అండ్ బీరకాయ కర్రీలో వేసి మరీ వండానండి. బీరకాయ ఒట్టి తునకలు ఎలా వండాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ వరకు అయితే బీరకాయలు తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఆనియన్స్ 2 కూడా కట్ చేసుకోవచ్చు, మీ కర్రీని బట్టి మీరు చూడండి. తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నెలో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి, వేడి నీళ్ళు. అవి వేడి అయిన తర్వాత ఒట్టి తునుకలు ఇక్కడ మనం ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకొని, నేను ఇక్కడ బీరకాయ కర్రీలో వేస్తున్నాను కాబట్టి ఒక 10-15 ముక్కల వరకు అయితే ఆ వేడి నీళ్ళల్లో వేసి అయితే పెట్టాను అనమాట. ఎందుకనంటే మనం వాటిని ఒట్టి తునకలు ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అయితే ఒట్టి తునకలు అనేవి అందులో వేయడం వల్ల స్మెల్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. అందుకోసం వేడి నీళ్ళలోనైతే అలా వేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపు అవి కొంచెం మెత్తగా కూడా అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే గిన్నె కడాయి పెట్టుకొని అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె అనేది అయితే ఒక పావు వరకు ఎక్కువనే పడుతుంది. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అయ్యే లోపల మనకు ఒట్టి తునకలను అయితే వేడి నీళ్ళలో వేసాం కదా, అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న పోతాయి. అలాగే ఆ ముక్కలు అనేవి గట్టిగా ఉన్నాయి, కాస్త మెత్తగానైతే అవుతాయి అన్నమాట. అదంతా కూడా మనం కర్రీ అయ్యేంతవరకు వేడి నీళ్ళలను ఉంచుకోవాలన్నమాట. 2-3 సార్లు కడిగిన తర్వాత మనం పసుపు ఇట్లా వేసాం కదా, అల్లం వాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒట్టి తునకలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ముందే వేస్తున్నాను చూడండి ఒట్టి తునకలు. ఎందుకంటే బీరకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి, కానీ ఒట్టి తునకలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం బెటర్గానే ఉంటాయి. కానీ ఇంకా కాస్త గట్టిగానే ఉన్నప్పటికీ మనం ఒట్టి తునకలు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట. ఇదంతా కూడా గ్యాస్ అనేది మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా కర్రీ అనేది అయితే మాడిపోతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టి ప్రాసెస్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ సాల్ట్ అనేది వేసుకున్నాను. 1 స్పూన్ వరకే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే స్పూన్ తోటి 1.5 వరకు అయితే వేసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం అండి, కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మూత పెట్టి అయితే మగ్గించుకున్నాను. మరి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కారం అనేది అయితే వాసన పోయి నూనె అనేది పైకి తేలుతుందన్నమాట. ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ అనేది అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ప్లేట్ మీద వాటర్ పోస్తే ఆ ఆవిరికి కర్రీ అనేది ఉడుకుతుంది. డైరెక్ట్ మనము ఆ కర్రీలో కూడా వాటర్ పోసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో వాటర్ పోస్తే మంచిగా అనిపించదు అన్నమాట. కొంచెం దగ్గరికి వండుతున్నాను కదా, ఒట్టి తునకలలో వాటర్ పోసుకొని కూడా వండుకుంటారు అన్నమాట. అవి తొందరగా ఉడకడానికి కుక్కర్లో కూడా పెట్టుకొని వండుకోవచ్చు. నాకైతే ముక్క కొంచెం ఉడికినట్టుగానే అనిపించింది. అంటే చూశాను నేను ముక్క ఉడికింది, అందుకోసం అని చెప్పేసి ప్లేట్లో పోసి ఆవిరితోనే కర్రీ అయితే ఉడికించాను అన్నమాట. తర్వాత మనం కొద్దిసేపు ఆవిరికి ఉడికించుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నట్లయితే మనకు బీరకాయ ఒట్టి తునకల కర్రీ అయితే కంప్లీట్ అయినట్లే. ఒక్కసారి ఒట్టి తునకలు మీకు దొరికినట్లయితే మీరు ట్రై చేయండి. దోసకాయలు వేసిన, టమాటాలు వేసిన, ఉల్లిపాయలు ఏ కర్రీలో వేసినా కానీ సూపర్ టేస్టీ ఉంటుంది. మనకు మటన్ కన్నా మటన్ ఒట్టి తునకలు ఒకసారి అయితే ట్రై చేయండి. అది మనకు మటన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టుకొని ఒట్టి తునకలు అయితే రెడీ చేసుకోవాలి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఒట్టి తునకలు ఏ కర్రీలోనైనా కూడా, అంటే దోసకాయ టమాటాలు అని చెప్పాను కదండి, ఎందులో వేసినా సరే మనకు పంట కింద పడ్డప్పుడు ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.